మన దేవుడు మన పండుగ బాగా చేసుకోవాలి, నిండుగా చేసుకోవాలి, బాగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాట్లు చేపిస్తా స్వామీజీ. అంతే. ఆ రోజులో నేను ఇక్కడ జమకాలు వేసేటోళ్ళం మేమంతా. కానీ ఈరోజు ఒక పెద్దరికం గుడి పెద్దలు, మా బస్తీ పెద్దలు అందరూ నా మీద బాధ్యత తప్ప చెప్పారు. ఈ బస్తీలో స్వామీజీ నేను ఈ రామ్నగర్కి వచ్చిన తర్వాతనే ఇదే బస్తీలో మున్సిపల్ కౌన్సిలర్గా రాములవారి సేవ చేస్తున్నా. ఇక్కడనే బస్తీ మున్సిపల్ కౌన్సిలర్ అయినా, ఇదే బస్తీలో ఉండి నేను మున్సిపల్ చైర్మన్ అయినా, ఇదే రామ్నగర్ రామ్ మందిర్లో ఉండి 3 సార్లు ఎమ్మెల్యే అయినా. ఈ రాష్ట్రంలో రామ్నగర్ రామ్ మందిర్ సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అనేది రాష్ట్రంలో నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నా మీ అందరి ఆశీర్వాదంతో, రాములవారి ఆశీర్వాదంతో. ఈ రాములవారి గుడి సేవ చేసే వాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరు బేకారుగా ఉన్న వాళ్ళంతా సేవ చేసినాం. ఇక్కడ బేకారుగా తిరిగేట వాళ్ళంతా సేవ చేసినాం. సేవ చేసే వాళ్ళందరూ ఏమేమో అయిపోయినాం అందరం అంతా. ఇది నిజం, ఇదైతే నిజం, ఇదైతే. కాకపోతే ఓపిక కావాలి, ఓపిక ఉండాలి. సేవ చేయాలంటే కూడా ఓపిక, నమ్మకం ఉండాలి. సమయం కోసం ఎదురు చూడాలి. ఈడ ప్రతి ఇంట్లో ఉద్యోగి. ఇది సీతారాముల ఈ మందిరము సరే, మేడము వాళ్ళ తాతలు, మేడం రాధాకృష్ణ సేటు వాళ్ళ భార్య ఉన్నది, వాళ్ళ అంతేనా. ఇక ఇక్కడ నారాయణ సార్ సత్తను ఉన్నారు, ఊరు పెద్ద మంది, గల్లీ పెద్ద మస్తులు. ఏదైనా కానీ దాన్ని చాలామంది అడుగుతారు, నువ్వే కళ్యాణం మీద కూర్చోవచ్చు కాదంటే, కాదు, మనం ఎంత ఖర్చు పెట్టినా గుడి కట్టించిన వాళ్ళ తాతలు ముత్తాతల వతందారులు ఉన్నారు, వాళ్ళే కూర్చోవాలని మేము వాళ్ళనే కూర్చొని పెడుతున్నాం మేడం. ఎప్పుడు కూడా ఇది ఒక సాంప్రదాయం. మేమందరం కూడా సేవకులమే, ఈ గుడికి సేవకులమే, దేవునికి సేవకులమే అందరం కూడా.